మహోన్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ బైబిల్ అధ్యయన కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, బాగున్నారా? మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. ఈ క్రమబద్ధమైన అధ్యయనాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. మీ అభిప్రాయాలు, ప్రార్థన, మనవులు మాకు తెలియజేస్తారు కదూ. ఇక నేటి పాఠంలో మనము లేవియా కాండము 13వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ వాక్య భాగంలో మనము కుష్ఠరోగంను గూర్చి దేవుడు ఎటువంటి హెచ్చరికలను తన ప్రజలకు తెలియజేశాడో ఇందులో చూడబోతున్నాం. కుష్ఠరోగానికి, పాపానికి గల పోలికలను గూర్చి ఇందులో విపులంగా చర్చించబోతున్నాం. కుష్ఠరోగము ఏ విధంగా శరీరం అంతటిని కూడా వ్యాధి చేత నాశనం అయిపోతుందో, అదేవిధంగా పాపము కూడా మనిషి హృదయంలో ఆరంభమై మనిషిని అంతటిని కుళ్ళిపోయే విధంగా చేస్తుందని తెలుసుకుంటాం. కుష్ఠరోగము ముమ్మాటికి పాపానికి గుర్తు. మానవుడు పాపి అని, ఈ పాపి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇది మానవుని పరిస్థితి. పాపం అనే కుష్టి వ్యాధి కంటే ఎన్నో రెట్లు భయంకరమైనది. ఇంతటి భయంకరమైన రోగము ఎలాంటిది? ఈ వ్యాధి నుండి శాశ్వత పరిష్కారము ఏమిటి అనేది నేటి సందేశంలో వినబోతున్నాం. ఇక జాగ్రత్తగా విందామా? ప్రియ శ్రోతలారా, లేవియకాండం 13వ అధ్యాయం. ఈ అధ్యాయమంతా కుష్ఠరోగము యొక్క దుష్టశక్తి ఎలా పనిచేస్తుందో చూపబడింది. పాపంలాగే కుష్టు కూడా మనిషిని సమాజానికి దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. ఎంతో అసహ్యకరమై రోగిని ఎందుకు కొరగాకుండా చేస్తుంది. కుష్ఠరోగి యొక్క శరీరమంతా వ్యాధి చేత సర్వనాశనమైపోతుంది. అలాగే పాపం కూడా ఎంతో భయంకరమైన శక్తి. మనిషి హృదయంలో ఆరంభమై మనిషి నవనాడులను, నరనరాలను కుళ్ళిపోయేటట్లు చేస్తుంది. కుష్ఠరోగాన్ని గురించి నేను చెప్తున్నప్పుడు అదంతా పాపాన్ని గురించే చెప్తున్నట్లు భావించండి. లేవియకాండం 1వ అధ్యాయం నుండి దేవుని ఆరాధనను గురించి, పరిశుద్ధ దేవుని గుణశీలములను గురించి చెప్పి 13వ అధ్యాయంలో కుష్ఠరోగాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం ఒక మురికి కోపం, కుళ్ళు, కంపు, రోత, దుర్వాసన, లోపలి నుండి కారే రసి, పుండ్లు. ఇదంతా వినడానికి విసుగనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. పాపము యొక్క విష ఫలితాలు వ్యక్తులే కాదు, కుటుంబాలు, సమాజాలు, జాతులు, దేశాలు, ప్రపంచమంతా అనుభవిస్తున్నారు. పాపం చంపుతుంది. ఒక కుష్ఠరోగి దూరదూరంగా వెళ్ళిపోతూ కేకలు వేస్తాడు. అపవిత్రం, అపవిత్రం, నా వద్దకు రాకండి అంటూ హెచ్చరిక చేస్తూ కుష్ఠరోగి తన ఉనికిని తానే అసహ్యించుకుంటాడు. అలాగే ప్రతి ఇశ్రాయేలీయుడు నైతికంగా కుష్ఠరోగి కంటే కనాకష్టమైపోయాడు. ఈ సంగతి వారు గ్రహించాలని దేవుని ఉద్దేశ్యం. కుష్ఠరోగి తనకు తాను ఎట్టి సహాయమూ చేసుకోలేడు. యేసుక్రీస్తు లేనిదే పాపకుష్ఠుకు స్వస్థత లేదు. పాపకుష్ఠరోగికి పరలోకంలో ప్రవేశం లేదు. ఏ దేవదూత అలాంటి వ్యక్తిని ముట్టుకోడు, నిత్యత్వపు దూరంలోనే ఉంచుతాడు. పాపకుష్ఠరోగి దేవుణ్ణి చూడలేడు. దేవుడు ఎవరికీ ఏమీ అచ్చి ఉండలేదు. దేవుడు తలుచుకుంటే ఈ సమస్త సృష్టి దూది పింజలాగా ఎగిరిపోతుంది. ఆయనను కాదని మానవుడు చేయగలిగింది ఏదీ లేదు. అయితే దేవుడు నిన్ను, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే మనమింకా నాశనము కాకుండా బ్రతికి ఉన్నాము. పాపము ఎంతో పాపభూయిష్టమైనది. పాపానికి, కుష్ఠరోగానికి ఉన్న పోలికలు కోకొల్లలు. మచ్చుకు కీర్తనలు 38 వచనాలు 3, 5, 7, 18 వినండి. నీ కోపాగ్ని వలన
ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. నా మూర్ఘత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవిస్తున్నవి. నా నడుము పాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి ఉన్నాను. నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను. నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. సోదరుడా, సోదరి, ఇవి ప్రతి మనిషి చెప్పవలసిన మాటలు. ఇది దేవుని సన్నిధిలో పాపమనే కుష్టుతో బాధపడే వ్యక్తి చేసే ఆక్రందన. యెషయా ఒక ప్రవక్తగా తన ప్రజల పాపాలను ఏకరువు పెడుతున్నాడు. అవన్నీ కుష్ఠురోగ లక్షణాలే. యెషయా 1వ అధ్యాయం 6వ వచనం, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. యెషయా 53వ అధ్యాయం 4, 5 వచనాలు. నిశ్చయముగా అతడు అనగా యేసుక్రీస్తు మన రోగాలను భరించాడు, మన వ్యసనాలను వహించాడు. అయినా మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనము అతనిని ఎంచాము. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ మాటలు వింటుంటే ఇదంతా కుష్ఠురోగి వర్ణన అనిపిస్తుంది. అవును, ఇది మామూలు కుష్ఠురోగం కాదు, అంతకంటే 1,000,000 రెట్లు భయంకరమైన పాపపు కుష్టు. లోకములోని మానవుల పాపమంతా యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆయన శిలువ మీద మన పాపమంతా భరించాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోశాడు. ఆయన పొందిన గాయాల చేత మీరు స్వస్థత నొందారు. మనమందరము పాపముల చేత మృతులం. అయితే ఆయన శిలువపై వేలాడుతూ మన పాపాలను తానే మోశాడు. భౌతికమైన రోగం పాపానికి సాదృశ్యం. పాప రోగ క్రిములు రాను రాను వృద్ధి అవుతాయి. పాపమే లేకపోతే రోగమే రాదు, మరణమే ఉండదు. లేవియకాండం 13వ అధ్యాయంలో ప్రవేశించడానికి ముందు 2 ప్రాముఖ్యమైన గమనికలు ఉన్నాయి. కుష్ఠురోగం ఆ రోజుల్లో ప్రజలను ఎంతో భయపెట్టింది. అయితే దానికి స్వస్థత కూడా సూచించబడింది. లేవియకాండం 14వ అధ్యాయం 2వ వచనంలో కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించబడడం విశేషం. 2 రాజులు 5వ అధ్యాయంలో నయమాను అనే కుష్ఠరోగికి స్వస్థత వచ్చింది. యోబు కుష్ఠురోగంతోనే బాధపడ్డాడు అని అనేకుల అభిప్రాయం. అయితే ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్లు చికిత్సా విధానాలు లేవు. అసలు అప్పటి కుష్ఠరోగం ఇప్పటి కుష్ఠురోగమేనా అని అనుమానం కలుగుతుంది. ఆ రోజుల్లో కూడా ప్రజలు ఏవేవో ఔషధాలు వాడేవారు. కాని ఆ ఔషధాలు ఏవో బైబిలులో చెప్పబడి ఉండలేదు. అయితే యాజకులకు కొన్ని హెచ్చరికలు ఇవ్వబడినాయి. శిబిరములో కుష్ఠురోగం వ్యాపించకుండా యాజకులు తగిన చర్యలు తీసుకున్నారు. కుష్ఠురోగం పోయిన తరువాత యాజకులు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తారు. అసలు సంగతి ఏమిటంటే, ఈ అధ్యాయంలో కుష్ఠురోగం పేర్కొనబడింది, కానీ దాని చికిత్స సూచించబడి ఉండలేదు. లేవియకాండం 14వ అధ్యాయంలో కూడా ఒక మతాచారం, శుద్ధీకరణాచారం చూపబడిందే కాని కుష్ఠురోగికి ఎలాంటి చికిత్స చేయబడిందో చెప్పబడి ఉండలేదు. ఎందుకనగా కుష్ఠురోగం నుండి మనకు కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు నేర్పాలని దేవుడు కోరుతున్నాడు. కుష్ఠురోగం పాపానికి సంకేతం. కుష్ఠురోగం అనగా ఏమిటి? అది ఎలా వస్తుంది? దాని కారణాలు ఏమిటి? దానికి ఔషధాలు ఏమి వాడాలి అని ఈ గ్రంథం చెప్పదు. ఇది వైద్యశాస్త్ర వాచక పుస్తకం కాదు.
అలనాటి ప్రజల జ్ఞానం ప్రకారం అటువంటి రోగాలకు ఎలాంటి ఔషధాలు వాడారో అది మనకు తెలియదు. కాని మనం ఈ రోజున ఈ అధ్యాయాలలో నుండి ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి. యాజకులు చేసిందంతా ఔషధ సేవ కాదు, తమ యాజక ధర్మం నెరవేర్చారు. మోషే ధర్మశాస్త్రంలో రాసినట్లు, దేవుడు చెప్పినట్లు చేశారు. అదంతా మత విషయిక కార్యక్రమం, వైద్య పరిచర్య కాదు. అప్పటి కుష్ఠరోగంలో ఇప్పటి అనేక రకాల చర్మ వ్యాధులు ఇమిడి ఉన్నాయి. అది కొరుకుడు పుండు అయి ఉండవచ్చు. ఈ వివరాలు కొన్ని 15వ అధ్యాయంలో వింటాము. కుష్ఠువ్యాధి ప్రారంభ దశ ఈ అధ్యాయంలో వర్ణించబడింది. ఒక వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు నిర్ధారణ చేసి ప్రకటించాడు అంటే అతణ్ణి సమాజమంతా బహిష్కరించినట్లే. మళ్లీ చెబుతాను, ఇది కుష్ఠురోగ శుద్ధి కార్యక్రమం. ఇది చికిత్సా విధానం కాదు. అతని కుష్ఠురోగం పోయిన తరువాత అతనికి శుద్ధీకరణాచార కార్యక్రమం జరుగుతుంది. లేవియకాండంలో 13-14 అధ్యాయాలు పూర్తిగా కుష్ఠురోగ విషయాలే. కుష్ఠురోగ నిర్ధారణ 13వ అధ్యాయంలో ఉంది. 14వ అధ్యాయంలో కుష్ఠురోగిని శుద్ధి చేసే కార్యక్రమ వివరాలున్నాయి. బైబిలులో కుష్ఠురోగం అన్నప్పుడు అది సాధారణ పదం. బట్టలకు, కట్టడాలకు కూడా ఈ కుష్ఠు సోకింది అంటే రోగక్రిములు అంతటా ప్రసరిస్తాయని గ్రహించాలి. పవిత్రత, పారిశుధ్యం యూద ప్రజలకు ఎంత ప్రాముఖ్యమో మా శ్రోతలు గుర్తించాలి. కుష్ఠురోగం మొదట చర్మానికి, తరువాత వెంట్రుకలకు, తరువాత మాడుకు కూడా ప్రసరిస్తుంది. పవిత్రం, పరిశుద్ధం అనే మాటలు పాత నిబంధనలో 200 సార్లు వాడబడ్డాయి. 93 సార్లు లేవియకాండంలో, సంఖ్యాకాండంలో వాడబడడం విశేషం. అపవిత్రత అనే మాట పాత నిబంధనలో 280 సార్లు ప్రయోగించబడింది. 180 సార్లు లేవియకాండంలో, సంఖ్యాకాండంలో వాడబడింది. ఈ కుష్ఠురోగిని శుద్ధి చేసే కార్యక్రమంలో యాజకుడు ప్రధాన పాత్ర వహిస్తాడు. యాజకుడు వైద్యుడు కాడు, అతడు స్వస్థపరిచేవాడు కాడు. యాజకుడు మత విషయికంగా ఆరోగ్య శాఖాధికారి లాంటివాడు. మొదటి రోజు, 7వ రోజు, తిరిగి 8వ రోజు 3 విధాల శుద్ధి కార్యక్రమం ఉంటుంది. కుష్ఠురోగం ఎందుకొస్తుంది అంటే ఏదో పాపానికి ఇది ఫలితం అని పాత నిబంధన రోజుల్లో నమ్మారు. ఒకసారి మిర్యాము మీది శాపం కుష్ఠుగా పరిణమించింది. శరీరం మీద పొడలు కనపడితే బాలింతరాల్ని ప్రత్యేకంగా ఉంచుతారు. రోగం నయమైతే అవసరమైన బలులు అర్పించిన మీదట సమాజం ఆ వ్యక్తిని తిరిగి చేర్చుకుంటుంది. కుష్ఠు అంటే అది పాపానికి సంకేతమని నాటి ప్రజలు గట్టిగా నమ్మారు. కుష్ఠు అక్షరాలా పాపమని కాదుగాని అది పాపానికి గుర్తు. పాపం ఏ విధంగా దేవునితో సహవాసానికి ఆటంకమో అలాగే కుష్ఠు సమాజానికి రోగిని దూరం చేస్తుంది. పాపంలాగే కుష్ఠు పెరుగుతుంది, శరీరమంతటికీ వ్యాపిస్తుంది. శరీరంలో స్పర్శ జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. యేసు ప్రభువు చాలామంది కుష్ఠురోగులను బాగుచేశాడు. గుడ్డివారికి, కుంటివారికి స్వస్థత, కుష్ఠురోగం నుండి శుద్ధి. ఇప్పుడు లేవియకాండం 13వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు వినండి. యెహోవా మోషే అహరోనులతో మాట్లాడాడు. అన్నాడు, ఒకని దేహ చర్మమందు వాపుగాని, పక్కుగాని, నిగనిగలాడే మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను వద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకని వద్దకైనను వానిని తీసుకురావాలి. ఆ యాజకుడు వాని దేహ చర్మమందు ఉన్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారిన ఎడల, ఆ పొడ అతని దేహ చర్మము కంటే పల్లముగా కనపడిన ఎడల అది కుష్ఠుపొడే. యాజకుడు అతణ్ణి చూచి అపవిత్రుడు అని నిర్ణయించాలి. నిగనిగలాడే మచ్చ చర్మము కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనపడిన ఎడల
వాని వెండ్రుకలు తెల్లబారకున్న ఎడల ఆ యాజకుడు 7 రోజులు ఆ పొడగల వాణ్ణి కడగా ఉంచాలి. ఈ యాజకులు కుష్ఠురోగ నిర్ధారణ చేసే పద్ధతులు విచిత్రంగా కనపడుతున్నాయి కదూ. ఆ రోజుల్లో అప్పటి జ్ఞానాన్ని అనుసరించి వారలా చేశారు. ఈ రోగ నిర్ధారణ ఉద్దేశ్యం స్వస్థత కాదు గాని అది ధర్మశాస్త్ర విధి విధానం. రోగ చికిత్స కాదు, రోగ నిర్ధారణ ముఖ్యం. యాజకుడు రోగి శరీర చర్మం మీద పక్కులను గుర్తుపట్టేస్తాడు. చిన్న పొడ, పక్కు నిగనిగలాడుతూ కనిపిస్తే అవి కుష్ఠురోగానికి సూచనలు. పొడ కనపడగానే అట్టి వ్యక్తిని అహరోను వద్దకు, అనగా ప్రధాన యాజకుని వద్దకు తేవాలి. అలాగే ప్రతి పాపి మొదట మన ప్రధాన యాజకుడైన యేసు వద్దకు తేబడాలి. మన ప్రభు అయిన యేసు అహరోను కంటే శ్రేష్ఠుడు. ఈయన మన ప్రధాన యాజకుడే కాదు, పరమవైద్యుడు కూడా. ప్రతి విషయంలో ప్రార్థన చేయడం మన ప్రథమ కర్తవ్యం. ప్రతి విధమైన పాపానికి యేసుక్రీస్తే నిర్ధారకుడు, పరిహారకుడు. శారీరక ఆధ్యాత్మిక రోగాలన్నింటికీ యేసుక్రీస్తే వైద్యుడు, శస్త్రచికిత్స నిపుణుడు. ప్రతి రోగి యేసు దగ్గరికే వెళ్ళాలి. పాపం చేసినా, నీకు జబ్బు చేసినా, రోగం వచ్చినా మహావైద్యుడైన యేసును మాత్రమే సంప్రదించాలి. దైవ సేవకులు నర్సుల వంటివారు అంతే. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం, ఈ 2 వచనాలు మనందరికీ గొప్ప ఆశీర్వచనాలు. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం మనకు అన్ని వేళల్లో గొప్ప మార్గదర్శి. వినండి, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కోసం కృప పొందేటట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడు. మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమిస్తాడు, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రీకరిస్తాడు. ఈయనే యేసుక్రీస్తు. పాపకుష్ఠురోగం పొడ కనిపించగానే ఈయనను వెంటనే సంప్రదించాలి. సర్వకాల సర్వావస్థలలో ఆయన మనందరికీ అందుబాటులో ఉన్నాడు. తలుపు తట్టండి, తక్షణమే తలుపు తెరుచుకుంటుంది. మరో విశేషం ఈ వాక్య భాగంలో ఉంది, గమనించండి. యాజకుడు వెంటనే తీర్పు చెప్పడు. కొంతకాలం ఆ రోగ లక్షణం ఎలాంటిదో పరీక్షిస్తాడు. ఆ పొడ, ఆ పొక్కు, గాయం మానకపోతే, అది లోతుగా వ్యాపిస్తూ ఉంటే అప్పుడతడు అపవిత్రుడు అని యాజకుడు ప్రకటిస్తాడు. యాజకుడు తొందరపడి అనాలోచితంగా తీర్పు చెప్పకూడదు. మన పరమవైద్యుడైన యేసుక్రీస్తుకు మానవుని ఆంతర్యం బాగా తెలుసు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహింపగలవాడెవడు అని ప్రవక్త ప్రశ్నిస్తే దానికి జవాబు యేసుక్రీస్తే. ఆయనే మానవ హృదయ వ్యాధిని ఎరిగిన దివ్య వైద్యుడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 13 నుండి 16వ వచనంలో మన పరమవైద్యుడు రోగిని ఎలా పరీక్షిస్తున్నాడో ఒక్కసారి వినండి. ఈయన ఎంత గొప్ప వైద్యుడో తెలుసుకోండి. రోగి, నీ గొంతుక తెరిచిన సమాధి. నాలుకతో మోసం చేస్తావు. నీ పెదవుల మీద సర్పవిషం ఉంది. నోటి నిండా శాపం, పగ ఉన్నాయి. రక్తం చిందించడానికి నీ పాదాలు పరిగెత్తుతాయి. నాశనము, కష్టము నీ మార్గములో ఉన్నాయి. పరమవైద్యుడు నీ రోగ నిర్ధారణ చేయడమే కాదు, నీ వ్యాధిని కుదర్చగలడు. ఆయనకు అసాధ్యమైన రోగము ఏదీ లేదు. వైద్యుడు మొదట నోరు తెరువు అంటాడు, నీ నాలుక చూపు అంటాడు. అంతా రోగమే. మానవులందరూ పాపకుష్టు చేత బాధపడేవారే. పరలోకానికి నిన్ను తీసుకువెళ్లడానికి ముందు నీ పాపకుష్టు పూర్తిగా పోవాలి.
పరలోకంలో కుష్టు ఉండడానికి వీల్లేదు. ఇంతకు ఈ అధ్యాయంలో తేలిన సారాంశం ఇదే: పాపం ఒక భయంకరమైన కుష్టు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యంలో పాపము యొక్క ఘోరమైన తీవ్రమైన లక్షణాన్ని చూపడానికి కుష్ఠురోగాన్ని సంకేతంగా తీసుకోవడం ఎంతో అర్థవంతం అనిపిస్తుంది. ప్రారంభంలో చిన్న పొడ, పొక్కు, రాను రాను అది పెద్దదై శరీర అవయవాలన్నిటికీ ప్రసరిస్తుంది. చివరికి మనిషిని పూర్తిగా చంపి విడుస్తుంది. పాపం పాపభూయిష్టమైన దారుణమైన మహావ్యాధి. అవయవాలన్నీ పుచ్చిపోతాయి, కుళ్ళి రాలిపోతాయి. ఈ పాపకుష్టు రోగిని చిన్నప్పుడే పరమవైద్యుని దగ్గరికి తేవాలి. పిల్లలు చిన్నప్పుడు చేసే అల్లరి ముద్దుగా ఉందా? ఆ పిల్లవాడు పెద్దవాడైనప్పుడు చూడండి, వాడు లోకానికి చిచ్చు పెట్టేంత పాపి అవుతాడు. కుష్టును చిన్న పొడగా ఉన్నప్పుడే పసికట్టాలి. చిన్న పాపంతో ప్రారంభమై పాపం మనిషిని పాపదాస్యంలోకి నెట్టేస్తుంది. ఈ విషయం వచ్చే పాఠంలో ఇంకా వివరంగా తెలుసుకుందాము. పాఠం సమాప్తం. పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఈ రోజున నీవు మాతో మాట్లాడిన సత్యాలు ఎంతో అమూల్యమైనవి. పాపము ఎంత పాపభూయిష్టమో, ఎంత భయంకరమైనదో, దానిని గురించి మేము ఏమి చర్య తీసుకోవాలో మీరు మాకు నేర్పారు. పాపి వెంటనే ఉన్న పాటున యేసు దగ్గరికి రావాలని మీరు మరోసారి హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికను బట్టి అనేక మంది నీ వద్దకు రాగలుగునట్లు నీ దీవెనలు దయచేయమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము కుష్ఠరోగానికి పాపానికి గల పోలికలను గూర్చి విపులంగా చర్చించి ఉన్నాం. కుష్ఠరోగము ఏ విధంగా శరీరం అంతటినీ నాశనం చేస్తుందో, అదేవిధంగా పాపము కూడా మనిషి హృదయంలో ప్రారంభమై మనిషిని అంతటినీ కుళ్ళిపోయేటట్లుగా చేస్తుందని తెలుసుకున్నాం. కుష్ఠరోగము పాపానికి గుర్తు. అన్ని రోగముల కంటే భయంకరమైన రోగము ఈ పాపరోగం. కుష్ఠరోగి తనకు తాను ఎట్టి సహాయం చేసుకోలేడు. అదేవిధంగా యేసుక్రీస్తు లేనిదే పాపపు కుష్టుకు స్వస్థత లేదు. పాపి తనను తాను రక్షించుకోలేడు. మానవుడు పాపి. పాపమనే కుష్టు వ్యాధి కంటే ఎన్నో రెట్లు భయంకరమైనదని తెలుసుకున్నాం. పాప కుష్ఠరోగి పరలోకంలో ప్రవేశం లేదు. పాప కుష్ఠరోగి దేవుని చూడలేడు. కుష్ఠరోగం నుండి దేవుడు ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను మనకు నేర్పిస్తున్నాడు. భౌతిక కుష్ఠరోగమునకు సంబంధించి ఎలాంటి చికిత్స బైబిల్ గ్రంథంలో చెప్పబడలేదు. కానీ ఆధ్యాత్మిక కుష్టు అనగా పాపమునకు సంబంధించి చక్కటి పరిష్కారాన్ని యేసుక్రీస్తు రూపంలో చూపబడింది. ఒక వ్యక్తికి కుష్టు పొడ వంటిది కనబడగానే యాజకుని యొద్దకు తేబడినట్లే ప్రతి పాపి మన ప్రధాన యాజకుడైన యేసు వద్దకు తేబడాలి. ప్రతి విధమైన పాపానికి యేసుక్రీస్తే నిర్ధారకుడు, పరిహారకుడు. శారీరక ఆధ్యాత్మిక రోగములన్నిటికీ యేసుక్రీస్తే వైద్యుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మానవులందరూ పాప కుష్టు చేత బాధపడేవారే. అటువంటి భయంకరమైన రోగం నుండి స్వస్థతనివ్వడానికి యేసుక్రీస్తు సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన పరిశుద్ధ రక్తము ప్రతి పాపిని కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. దైవాశీస్సులు.